లయన్స్ క్లబ్ ఆఫ్ భూజాకి లయన్స్ క్లబ్ 320A గవర్నర్ లయన్ డాక్టర్ డి కోటేశ్వరరావు అఫీషియల్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా భూజా క్లబ్ అధ్యక్షులు జక్కా సుధాకర్ మాట్లాడుతూ గవర్నర్ విజిట్ అనేది ఏ క్లబ్కైనా పండుగ లాంటిదని, అటువంటి అవకాశం ఈ రోజు మనకి దక్కిందన్నారు. మేము మా క్లబ్ మొదలుపెట్టి 100 రోజులైందని ఈ సందర్భంగా తెలియజేశారు. గవర్నర్ కోటేశ్వరరావు గురించి చెప్పాలంటే మల్టిపుల్లోనే హీరో అవార్డు తీసుకున్న వ్యక్తి మన గవర్నర్ గారని, అటువంటి గవర్నర్ మనకు దొరకడం నిజంగా అదృష్టమని అన్నారు. అధ్యక్షులు సుధాకర్ ఈ భూజాకి చార్టర్ ప్రెసిడెంట్ నేను కావడం నిజంగా అదృష్టమని, టీం సభ్యుల సహకారం ఎంతో ఉందని, అందువల్లే ఈ 3 నెలల కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేశామన్నారు. ప్రత్యేకంగా డీజీపీ ప్రభాకర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు, వారి సహకారం లేనిదే ఏం చేయలేము అన్నారు. ఈ 3 నెలల కాలంలో ఏమేం కార్యక్రమాలు చేశారో కార్యదర్శి కిరణ్ తరపున శేషు గారు తెలియజేశారు. కోశాధికారి అలోక్ గార్క్ వారి రిపోర్ట్ చదివి వినిపించారు. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బండారు ప్రభాకర్ మాట్లాడుతూ ప్రార్థించే పెదవులు కన్నా సహాయం చేసే చేతులు గొప్పవని, ఆ విధంగా సహాయం చేసే వాళ్ళు లయన్స్ క్లబ్ భోజాలో చాలా మంది ఉన్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా లయన్ వెంకట్ ఎంజేఎఫ్ మెంబర్షిప్ తీసుకోవడానికి అంగీకరించారని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ భూజా క్లబ్ ఎంత గొప్పదంటే గవర్నర్ మీ క్లబ్ కి ఎంజే తీసుకోమంటే వెంటనే 7 రెడీ అయ్యారు. తలా 10,000 కట్టడానికి అది మా భూజా గొప్పతనమని అన్నారు. చివరిగా లయన్ కోటేశ్వరరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ భూజా ఎంటైర్ మల్టిపుల్లోనే స్పెషల్ అని, వాళ్ళు క్లబ్ మొదలు పెట్టడమే 50 మందితో మొదలుపెట్టి ఈ 3 నెలల్లో 64 మంది సభ్యులవ్వడం చాలా సంతోషమని, ఈ రోజు కూడా 2 సభ్యులు చేరారన్నారు. ఈ 3 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేశారని, ఆ కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్ చాలా బాగుందని ఈ సందర్భంగా అధ్యక్షుడు జక్కా సుధాకర్ ని వారి టీంని అభినందించారు. తదుపరి గవర్నర్ కోటేశ్వరరావుని సభ్యులందరూ కలిసి ఘనంగా సన్మానించారు. పీడీజీ బండారు ప్రభాకర్ ని అధ్యక్షులు జక్కా సుధాకర్ పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్ యాదయ్య గౌడ్, లయన్ నాగరాజు, కేబినెట్ సెక్రటరీ లయన్ సత్యనారాయణ, లయన్ లింగయ్య, సుధాకర్ రెడ్డి, లయన్ రఘుపతి పాల్గొన్నారు. చివరిగా ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టీవీ శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. తదుపరి జనగణమనతో కార్యక్రమాన్ని ముగించారు.